ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి అమోఘమని గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురి చేసిన అక్రమ కేసులు బనాయించిన తట్టుకుని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో టీడీపీ శ్రేణులు కీలక పాత్ర పోషించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక కాకినాడ సిటీ శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కార్యకర్తలకు జాతీయ పార్టీ గుర్తించి కష్టపడి మంచిగా సేవలందించి మన పార్టీ యాప్లో నమోదు చేసిన వారికి జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ ప్రశంసా పత్రాలు మంజూరు చేసి పంపించడం జరిగిందని పార్టీకి గర్వకారణమని కొనియాడారు. అనంతరం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సంతకం చేసి ఫ్రేమ్లతో వచ్చిన ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలను 48 మంది కార్యకర్తలకు కొండబాబు అందించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, వనమాడి మోహన్ వర్మ, గదుల సాయిబాబా, తోమల రమేష్, పల్వెల రవి, అనంత్ కుమార్, ఎస్కే రహీం, పంతాడి రాజు, ఒమ్మి బాలాజీ, గుజ్జు దుర్గా, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీపీలో ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి లోకేష్ గారు స్వయంగా లోకేష్ గారు ఈ రోజున ఆయనే ఎవరైతే బాగా చేశారో ఐటీడీపీలో వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఐటీడీపీలో వాళ్ళకి గొప్ప గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అందులో కూడా ఈరోజు ఎవరు బాగా పనిచేస్తారో ఏ రకంగా పనిచేస్తారో గతం కంటే చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పక్కర్లే. ఎవరైతే సెల్ ఫోన్ వాడుతారో సెల్ ఫోన్ ద్వారా అదేవిధంగా ఈరోజు మనకి ప్రతి నియోజకవర్గం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరు బాగా కష్టపడుతున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, కష్టపడే వాళ్ళకి మనకు గుర్తింపు ఇవ్వాలని పదవులు కూడా ఇప్పటికీ చాలా పదవులు వచ్చినాయి. మనకి పదవులు ఇచ్చారు, ఇంకా చాలా మందికి ఇవ్వాలి. అంటే పదవులు తక్కువ ఉంటాయి, కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రాలేనప్పుడు కూడా ఎవరు బాధపడక్కర్లేదు. అది కింద స్థాయి కూడా నాయకులు కార్యకర్తలు చాలా మంది కష్టపడుతున్నారు. కష్టపడే కార్యకర్తలు కూడా ఉత్తమ నటులు ఎలాగున్నారో అలాగే ఉత్తమ కార్యకర్తలుగా సర్టిఫికేట్ పంపించారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈరోజు ఉత్తమ కార్యకర్తలు ఈరోజు కొన్ని ఇస్తాం, ఇంకా కొన్ని వస్తున్నాయి. ఈరోజు అందరికీ ఎన్నైతే వచ్చాయో అన్ని కూడా పేర్లు చదువుతాం. అక్కడ వచ్చి ఉత్తమ కార్యకర్తలు అవార్డు తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.